పెళ్లి వ్యవహారంలో కట్న కానుకలు సర్వసాధారణమైన విషయం. వరుడికి అమ్మాయినిచ్చి కన్యాదానం చేసే ఆడపిల్ల తల్లిదండ్రులు అతన్ని సంతోషపెట్టడం కోసం, తమ కూతుర్ని బాగా చూసుకోవడం కోసం అతనికి వరకట్న రూపంలో నగదు, వస్తువులు, బంగారం ఇస్తారు. పెళ్లి సంబంధం కుదుర్చుకున్నప్పుడు ముందుగా అడిగిన వరకట్నం కంటే అదనంగా అడిగేవాళ్లు ఉంటారు. 3 ముళ్ళు వేసిన తర్వాత అందుకోసం అమ్మాయిని టార్చర్ పెట్టి అదనపు కట్నం కోసం పుట్టింటికి పంపేవాళ్లు ఉన్నారు. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కట్నం కాకుండా పెళ్లి కొడుకు బైక్ కావాలని కోరాడు. అంతే, పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామ అల్లుణ్ణి పెళ్లి మండపంలోనే చెప్పుతో అందరూ చూస్తుండగా కొట్టి అతడి పరువు తీశాడు. ఇప్పుడు ఈ వీడియోనే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకల్లో అమ్మాయి తరపు బంధువులు పెళ్లి కొడుకును ఆట పట్టించడం, లేదంటే మర్యాదలు చేయకపోవడం చూసి ఉంటాం. కాని ఆ పెళ్లిలో మాత్రం పెళ్లికూతురు తండ్రే పెళ్లికి వచ్చిన బంధువుల ముందు అల్లుణ్ణి చెప్పుతో కొట్టాడు. కొట్టడమే కాదు, అతన్ని నోటికొచ్చినట్లు తిడుతూ స్కూల్లో పిల్లవాడికి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా ఘోరంగా అవమానించాడు. అయితే కన్యాదానం చేసిన మామ అల్లుణ్ణి చెప్పుతో కళ్యాణ మండపంలో కొట్టడం చూసి అక్కడికొచ్చిన బంధువులు, వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కొత్త పెళ్లి కొడుకుని మామ చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కొత్త పెళ్లి కొడుకు ఏదైనా సీక్రెట్ దాచిపెట్టాడా అనే సందేహాలు అందరికీ కలిగాయి. అయితే కొత్త పెళ్లి కొడుకును స్వయానా మామే చెప్పుతో కొట్టడానికి కారణం ఏమిటంటే, అల్లుడు కట్నంతో పాటు బైక్ కావాలని కోరాడట. అందుకు కోపం తెచ్చుకున్న మామ కొత్త అల్లుడికి చెప్పుతో సన్మానం చేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. పెళ్లికొడుకును చెప్పుతో కొట్టడం అక్కడికొచ్చిన వాళ్లు చూస్తుంటే కొందరు తమ సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఈ వార్త కాస్త వైరల్గా మారింది. అయితే ఒక పెళ్లి కొడుకును అమ్మాయి తండ్రి ఈ విధంగా కొట్టడానికి కారణం నిజంగా అదనపు కట్నమేనా, మరేదైనా కారణం ఉందా అనే సందేహాలు అక్కడున్న వాళ్లకే కాదు, వీడియో చూస్తున్న వాళ్లకు కలుగుతున్నాయి. కొట్టింది ఎందుకైనా వీడియోలో మాత్రం అల్లుడు దెబ్బలు తినడం చూసి అందరూ జాలిపడుతున్నారు. ఇంత జరిగినా ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే కట్నం విషయంలో సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు అమ్మాయిలే అబ్బాయిలకు కట్నమిచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు పోయి ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలే కట్నాలిచ్చే పరిస్థితులొచ్చాయి. అయితే ఈ విషయం తాజాగా జరిగిన ఓ సంఘటనతో వెలుగులోకొచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే, వరుడు ఇచ్చే కట్నం సరిపోదని ఓ వధువు ముహూర్తానికి 1 గంట ముందు పెళ్లికి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యువతితో పెద్దల వివాహాన్ని నిశ్చయించారు. ఇక కట్నం కింద అమ్మాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇరు వర్గాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. అబ్బాయి తరపువారు అమ్మాయికి కట్నంగా 2 లక్షలు ఇవ్వడానికి ఓకే అన్నారు. అనుకున్నదే తడవుగా అమ్మాయికి కట్నం డబ్బుల కింద 2 లక్షల రూపాయలను కూడా వరుడి కుటుంబ సభ్యులు ముట్టజెప్పారు. ఇక పెళ్లి పత్రికలు అందరికీ పంచి బంధుమిత్రులను ఆహ్వానించారు. వరుడితో పాటు వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడికి, వరుడు కుటుంబానికి షాకిస్తూ వధువు, వరుడు కుటుంబం ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనపు కట్నం ఇస్తే పెళ్లిపీటల మీద కూర్చుంటానంటూ తేల్చి చెప్పింది. ఇంకో గంటలో పెళ్లి ఉందనగా తనకి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. దీంతో వరుడి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఇచ్చిన 2 లక్షల రూపాయలు కూడా వదిలేసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఒకప్పుడు అబ్బాయిల విషయంలోనే ఇటువంటి ఘటనలు వినేవాళ్లం. అదనపు కట్నం కోసం అబ్బాయిలు వధువు కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసిన అనేక ఘటనలు మనం విన్నాం. కానీ అందుకు భిన్నంగా వరుడు కుటుంబం ఇచ్చే కట్నం నచ్చలేదని, అదనపు కట్నం కావాలని వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఘటనను మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇక ఈ పరిణామాన్ని విన్నవారు ఒకంత ఆశ్చర్యానికి, అదే సమయంలో అయోమయానికి కూడా గురవుతున్నారు. తెలంగాణలో కట్నాల సీన్ రివర్స్ అయిందని, అమ్మాయిలకు ఎదురు కట్నాలిచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఈ ఘటనను విన్న కొందరు చర్చిస్తున్న పరిస్థితి ఉంది.